7వ తారీఖున ఆచంటలో జరుగుతున్నటువంటి రా కదిలిరా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయడానికి పాలకొల్లు నుండి కూడా పెద్ద ఎత్తున ఏదైతే రా కదిలిరా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఏదైతే ఉందో ఒక ఎన్నికల శంఖారావంగా ఈ రాష్ట్రంలో పూరించబడుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకే మాట వినిపిస్తుంది అందరి నోట్లో కూడా, జగన్ పని అయిపోయింది. ఈ 4.5 సంవత్సరాల్లో అటు రైతు వ్యతిరేక విధానాలతోటి, అటు జాబ్ క్యాలెండర్ అని చెప్పి, డిఎస్సి అని చెప్పి, అటు యువతను మోసం చేసి, వారం రోజుల్లో సిపిఎస్ రద్దని ఉద్యోగస్తుల్ని మోసం చేసి, పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిలు పెట్రోలు ఇటువంటి ధరలన్నీ కూడా ఆకాశానికి ఎత్తి బాధుడితో మహిళలను వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి, ఎవరైతే 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇచ్చినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితుల మీద యథేచ్ఛగా ఈ ప్రభుత్వంలో హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు జరుగుతూ ఉన్నా కనీసం నోరు విప్పనటువంటి ముఖ్యమంత్రి పట్ల, ఎందుకంటే నిన్న మొన్న కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే సుబ్రహ్మణ్యం ఒక దళిత బిడ్డ అతన్ని అత్యంత కిరాతకంగా మరి హత్య చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, నిన్ననే చూస్తే పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అటువైపు ఇటువైపు ఉండి అతనికి చట్టాపట్టాలు వేసుకుని ఉన్నారు అని అంటే, మొన్ననే మేము చూసాం జగన్మోహన్ రెడ్డి గారి బస్సులో మరి అనంతబాబు గారు భుజాల మీద చేతులు వేసుకుని మాట్లాడుకోగలుగుతూ ఉన్నారని అంటే అత్యంత కిరాతకంగా దళిత బిడ్డను చంపినటువంటి ఆ ఎమ్మెల్సీకి నువ్వు ఆ రకమైనటువంటి గౌరవం నువ్వు ఇవ్వడం వల్ల ఈరోజు ఆ పోలీసులందరూ కూడా ఆయనకి వెళ్ళి సల్యూట్ చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నావు? దళితుల్ని అత్యంత కిరాతకంగా చంపిన వాళ్ళని వెనక్కేసుకు రావడం పట్ల ఇవాళ దళితులు ఎంతో ఆగ్రహంగా ఏదైతే ఉన్నారో, ఇప్పుడే నిన్న మేం చెప్పడం కాదు, మీ యొక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. ఎంఎస్ బాబు నిన్ననే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన నారాయణ స్వామి గారు చెప్పడం జరిగింది, అసలు రిజర్వేషన్ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి సీట్లే ఇవ్వకపోయి ఉండేవాడని చెప్పి. ఈ 4.5 సంవత్సరాలు ఎప్పుడైనా మమ్మల్ని తాడేపల్లి రాజప్రసాదానికి అడుగు పెట్టనిచ్చారా? మరి ఇంకొక పక్కన అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకైతే వాళ్ళ కొడుకులకి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవేళ బీసీలు కూడా, ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26,000 మందిపై బీసీలపై కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం బీసీ సప్లైను నిర్వీర్యం చేసేయడం, బీసీ ఆదరణ రద్దు చేసేయడం, కుల వృత్తులు చేతి వృత్తుల్ని నిర్వీర్యం చేసేయడంతో ఈవేళ బీసీలు కూడా ఆగ్రహావేశాలతో 7వ తేదీన ఆచంటలో జరిగేటువంటి రా కదిలిరా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకు మా పాలకొల్లు నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కదిలి వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సాగనంపడానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుడతాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 మళ్ళీ తెలుగుదేశం జనసేన గెలుచుకోవడం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది అనేటువంటి మాటను వినిపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నిటి గురించి కూడా వివరించారు. 4.5 సంవత్సరాల పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని, ప్రధానంగా తనను నమ్ముకున్నటువంటి దళితులు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించిన వర్గాల అణిచివేత ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేలను ఈరోజు మారుస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేక షర్మిల వస్తుందా లేకపోతే మా దగ్గర రావాలా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు క్వాలిటేటివ్ వాళ్ళు వస్తే పర్వాలేదు కానీ ఆ తుక్కు తుటుకారం మాకెందుకనే విధంగా ఈరోజు నిరాకరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సందర్భంలో ప్రత్యేకంగా ఆచంటలో రా కదిలిరా అనే ఒక కార్యక్రమం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా గతంలో ఏ విధంగా అయితే ఆయనకు అండగా ఉన్నారో, ఎందుకంటే ఎప్పుడైనా సరే కెలామిటీ కానీ ఏదైనా రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పుడు గుర్తొచ్చే మొదటి పేరు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనకబోయిన పరిస్థితుల్లో తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే
చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ 2 నియోజకవర్గాల ప్రజలు ఏకతాటిపై ఒకే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఆచంటలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమీకరించడం కాకుండా వాళ్ళే తరలి వస్తారు. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.